మొదట పుట్టిన కుమారుని యొక్క ప్రాధాన్యత ఏంది? వాళ్ళకి ఇచ్చే భాగంలో కూడా డబుల్ పోర్షన్ ఇస్తారు. పెద్ద కుమారునికి డబుల్ ఇస్తారు. తర్వాత పెద్ద కుమారుడే కుటుంబానికి ఏమంటారు పెద్దలాగా నిలబడతాడు. అంటే తండ్రి వారసత్వాన్ని నెక్స్ట్ జనరేషన్కి మోసుకొని వెళ్ళేవాడిని జ్యేష్ఠ కుమారుడు అంటారు. హల్లెలూయా. బైబిల్ ప్రకారము జ్యేష్ఠ కుమారునికి ఉన్న వాల్యూ ఏంది అంటే తండ్రి యొక్క విలువలని, తండ్రి యొక్క ఏమంటారు నీతిని, తండ్రి యొక్క భక్తిని, తండ్రి యొక్క విలువలను ఒక తరము నుంచి మరో తరానికి మోసుకెళ్లేవాడిని జ్యేష్ఠుడు అంటారు. అందుకని బైబిల్లో చూడండి, చాలామంది జ్యేష్ఠులుగా బతకలే, కానీ చిన్నవాళ్ళే పెద్దవాళ్ళుగా. యాకోబు చిన్నవాడు కానీ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, దేవుని వాగ్దానాలను పొందుకున్నాడు, ఇస్సాకు యొక్క వారసత్వాన్ని కొనసాగించాడు. తర్వాత అబ్రహాం యొక్క కుమారుడు ఇస్మాయిల్ పెద్దవాడు, హల్లెలూయా, కానీ చిన్నవాడు ఇస్సాకు. కానీ తండ్రి వారసత్వాన్ని, తండ్రి యొక్క విలువల్ని మోసుకెళ్ళినవాడు చిన్నవాడే. దావీదు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. దావీదు ఎవరు?